ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను మీకు ఒక విషయం అయితే చెప్తాను. అది కూడా ట్రైన్ గురించి. ఈ ఫుడ్ అంతా కూడా మా మరదలు పంపించింది. ఎంత ఓపిక. జస్ట్ నేను పులిహోర ఒకటే చేయమన్నాను. ఊరికి వెళ్తున్నాం, మొన్న ఊరికి వెళ్ళాం కదా, ఆ రోజు వీడియో ఇది. ఎప్పుడు బాక్స్ లో పెట్టుకుని వెళ్లే వాళ్ళం ఇంటికి. ఈసారి ఎందుకు అలా వద్దు కానీ ఇలా అరిటాకుల్లో కట్టి పంపించమని చెప్పాను. బాక్సుల కంటే ఇలానే బాగుంది కదా అరిటాకుల్లో. మేము ఎలా తింటామని చెప్పేసి మా తమ్ముడు అరిటాకులు సపరేట్ గా కూడా పంపించాడు. దానిలో పెట్టుకుని తిన్నాను. అసలు పులిహోర అనుకుంటే చూడండి చపాతీలు ఎన్ని చేసిందో, ఎంత ఓపికగా. ఇది వచ్చేసి టమాటా రోటి పచ్చడి. మా వారేమో పన్నీర్ కాజు కర్రీ చేశారు. నువ్వేం చేస్తున్నావు అంటారేమో, మా వారు ఆ రోజు లీవ్ తీసుకున్నారు. మేము మార్నింగ్ 8కి వెళ్ళాం స్కూల్ కి. ఈవినింగ్ వచ్చేలోపు 6:30 అయింది. ఆ రోజు నాకు ఎగ్జామ్ ఉందని చెప్పి వెళ్ళాను తప్పనిసరి పరిస్థితుల్లో. లేకపోతే ఇంటి దగ్గర ఉండి వంట అదంతా చేసుకునేదాన్ని. మా అమ్మాయి తినకముందే చెప్పేస్తుంది సూపర్ గా ఉందని. కానీ నిజంగానే కర్రీ చాలా బాగుంది, బాగా చేశారు. మహల్యాకి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి ఇవన్నీ చేసి పంపించినందుకు, చాలా ఓపికగా. అయితే మీకు చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. మేము స్లీపర్ బుక్ చేసాం కానీ మాకు ఏసీ బోగి వచ్చింది. స్లీపర్ లో టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి, సీట్ నెంబర్స్ కూడా ఇచ్చేసాడు. లాస్ట్ ఇంక ఈ రోజు ట్రైన్ ఎక్కుతా అనే ముందు అవి క్యాన్సిల్ చేసి ఇలా ఏసీ బోగి అయితే ఇచ్చాడు. ఏదేమైనా స్లీపర్ బుక్ చేసుకుని అదే డబ్బులతో ఏసీలో వెళ్ళొచ్చేసాము. అసలు ఇలా స్లీపర్ బుక్ చేస్తే ఏసీ కోచ్ ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటివరకు కూడా అర్థమే కాలేదు. మీకు ఏమైనా తెలిస్తే దీని గురించి తప్పకుండా కామెంట్ అయితే చేయండి.